హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసరికి 7th క్లాస్కి సంబంధించి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ తెలుగుకి సంబంధించి. చాలా లేట్ అయితే అయిపోయింది ఈరోజు ఎగ్జామ్. మీకు చాలా లేట్ అయితే అయిపోయింది, ఎందుకంటే 7th క్లాస్ వాళ్ళు ఎక్కువ చూడరు అనుకున్నాను. కాకపోతే బాగానే చాలామంది సెర్చ్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానికోసం మీకోసం కూడా నేను పేపర్ అయితే పెడుతున్నాను. కుదిరితే 6th కూడా పెడతాను. 6th కావాలంటే కామెంట్ చేయండి అనమాట. మ్యాక్సిమం 6th పెడతాను, పెట్టేస్తానులేండి. మీకు కూడా ఉపయోగపడుతుంది. ఈ పేపర్ని క్లియర్గా చెక్ చేసుకోండి. ఇది 7th క్లాస్ వాళ్ళకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపరు. మీకు ఇవే వచ్చే ఛాన్స్ ఉంది ఎగ్జామినేషన్లో కూడా, ఇవే క్వశ్చన్స్. అందుకని చెప్తున్నాను, నేను ఫాస్ట్గా స్క్రోల్ చేస్తున్నాను, టైం లేదు కాబట్టి. మీరు మాత్రం టిక్ పెట్టుకుని, ఒకవేళ మీరు ఆల్రెడీ చదివేసి ఉంటే ఒకసారి రివిజన్ చేసుకోండి. మీకు మ్యాక్సిమం మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ నుంచి ఉంటుంది. ఈ క్వశ్చన్ స్టిక్ పెట్టుకున్నారంటే మీరు ఇంచక్క చదువుకోవచ్చు. ఎంత లేదన్నా మీరు అసలు ఆ క్వశ్చన్ టచ్ అయిపోయినా సరే మినిమం 15 minutes 30 minutes ఆ క్వశ్చన్ మీద మీరు టైం ఇచ్చారంటే ఆ టైం వల్ల మీకు ఆ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా అయితే వచ్చేస్తుంది. చూసుకోండి, ఇది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపరు. దీంట్లో వచ్చిన క్వశ్చన్స్ మీకు వస్తాయి ఖచ్చితంగా. అలాగే 9th 10th వాళ్ళకి పేపర్ అయితే లీక్ అయింది, పెట్టాను. అది కూడా వాళ్ళు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. మీరు కూడా ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి లాస్ట్ పేజ్ అనమాట. అక్షరం పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. చిన్ని శిశువు గురించి అన్నమయ్య చెప్పిన విషయాలు మీ సొంత మాటల్లో రాయండి. ఇలా ఉన్నాయన్నమాట. ఇంకా ఈ సిలబస్ అంతా ఈజీ సిలబస్ ఇది. అలాగే మీరు ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయాలి.